ప్రస్తుతము రాబోయే సంస్థాగత ఎన్నికల విషయం వాటిని దృష్టిలో పెట్టుకొని బద్వేల్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని అనే దిశగా నియోజకవర్గంలోని అందరూ మండలాధ్యక్షులతో కలిసి ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, ప్రస్తుతం ఉన్న పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి కావచ్చు, కేంద్ర పరిస్థితి కావచ్చు, అగమ్య గోచరంగా ఉంది. ఒక్కొక్క దాన్ని చూసుకుంటే ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్య ప్రజలకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. ఒకటి తర్వాత ఒకటి అన్ని ఫస్ట్ చూడకపోతే మనకు ఒక ఈ భారత స్వాతంత్ర దేశంలో ఉన్నటువంటి ఓటు హక్కును దొంగలించడం జరిగింది. తర్వాత చూడబోతే ధరలు పెరగడం జరిగింది. తర్వాత చూడబోతే స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. ఇంకో చూడబోతే మత సామరస్యం లేకుండా పోయింది. తర్వాత ఇప్పుడు చూడబోతే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి వాళ్ళ సామాన్య ప్రజలు ఏమాత్రం అందుబాటు లేకుండా కూరగాయలు కానీ ప్రతి ఒక్కటి ధరలు పెరగడం జరిగింది. నిన్నటికి అప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకోటి చూడబోతే వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి అది లేదు. ఏదైనా వాగ్దానాలు చేసినట్టు ఏమీ మాత్రము జరగలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకటే మనకు మార్గం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా ప్రస్తుతము నిన్న 27/5 673 జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వికసిత ఆంధ్రప్రదేశ్ అనే దాని కింద మున్సిపాలిటీకి, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మొత్తం ఆస్తులన్నీ ప్రైవేటీకరణ చేయడానికి జీవో ఏర్పాటు చేయడం జరిగింది. పారిశుద్ధ కార్మికులకు, తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళకి, దానికి కావాల్సిన ప్రజల వాళ్ళ దగ్గర సేకరించిన పన్నులతో ఏర్పాటు చేసిన భవనాలను అన్నింటినీ కూడా ఫండ్స్ లేవనే విధంగా ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడున్న ప్రభుత్వము పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు రావాల్సింది మనకు కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా ప్రతి ఒక్కరూ దాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీని బలోపేతం చేయాలని మోటివేట్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రేపు 15వ తేదీ నుంచి జూలై 15 వరకు SIR స్టార్ట్ అవుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి BLLను ఏర్పాటు చేయడానికి ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఒక్క బూత్కు ఒక్కొక్క BLA 2ను చేయాలనే ఉద్దేశంతో దాన్ని కూడా ఇక్కడ మేము మాట్లాడుకోవడానికి రావడం జరిగింది. ఎందుకంటే ఓట్లు కరెక్ట్గా ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకునే విధంగా, దొంగ ఓట్లు కాకుండా ఉన్న వాళ్ళవి ఓట్లు ఉండే విధంగా, ఓట్లు లేకుండా పోయినట్టువి మరో ఓట్లు ఎక్కించడానికి అన్ని వాళ్ళు వచ్చే BLOలతో కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరి ఓటును కాపాడుకోవడానికి BLA 2ని ఏర్పాటు చేయాలని దానికోసం కూడా ఇక్కడ సమావేశం మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుపోతే మరి ఎప్పుడో 1947 వచ్చిన స్వాతంత్రం లేకుండా పోతుంది. కాబట్టి మేము ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతము ఇప్పుడు మొత్తం ఈ పక్క రాష్ట్రాలన్నీ, దక్షిణాది రాష్ట్రాలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తప్పకుండా మనం దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మనకు దక్షిణాదిన అన్యాయం జరగాలని, జరగబోయే దశలో కొద్దిగా త్రుటిలో తప్పినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, తర్వాత మిగతా వాళ్ళు వ్యతిరేకించడం వల్ల పునర్విభజన అనేది కొద్దిగా ఈ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. లేకపోతే పునర్విభజన కింద తీసుకుంటే మన దక్షిణాది రాష్ట్రాలకు ఎంతో అన్యాయం జరిగేది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.